ఎడిఫైస్ ఆర్కిటెక్ట్, బాంబే ఆర్కిటెక్ట్, వాళ్ళందరూ కూడా టోటల్ ఆర్కిటెక్ట్ అంతా 5-స్టార్ హోటల్కే చేవెళ్ళ మన్నిగూడ ప్రాంతంలో అది అద్భుతంగా రాబోతుంది. అక్కడ దాన్ని లాంచ్ చేయబోతున్నాం. మన నెంబర్ 1 ప్లేస్లోకి తీసుకొస్తారు. అలాంటి గవర్నమెంట్ దగ్గర మనం ఈరోజు ఇన్ని పెద్ద ప్రాజెక్టులు చేయబోతున్నాం. ఫేసింగ్ లాంచ్ చేయబోతున్నాం అండి. నెక్స్ట్ ఇది 8th లాంచింగ్. మేము శంకరపల్లిలో నెంబర్ 1 ప్రీమియం ప్రాజెక్ట్ గేట్వే ఆఫ్ వెంచర్ మందిర్. థ్యాంక్ యూ కూడా మారబోతున్నారు అని. ఎందుకంటే ఒక విజన్కి, ఒక మంచి ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది ప్రూవ్ చేయడం జరిగింది. మనకి ప్రత్యక్షంగా మోహన్ గారు ఈజ్ ద కింగ్ డెఫినెట్లీ. సో వారందరి స్ఫూర్తితో డెఫినెట్గా ఏమైనా ఉంది. ప్రపంచం యావత్తుగా చూసుకుంటే రోజు రోజుకి కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పెరిగే జనాభాకి ల్యాండ్ కావాలంటే చాలా తక్కువ దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది. కాబట్టి నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి ఆయన ఇన్వెస్ట్ చేశారు. నాకు అది చాలా బాగా నచ్చింది. మరి కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడు గీతాబోధ చేసినట్టుగా నాకు అనిపించింది. అదైతే అందరికీ తెలిసింది, అయినా ఈ విధంగా ఈ కోణంలో దీన్ని వినలేదు, చాలా బాగా చెప్పారే అని అనుకొని అప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనే ఆలోచన వచ్చి 2-4 ఫ్రెండ్స్ని కూడా మాట్లాడి వెళ్ళి చూసి వచ్చాను. అప్పుడు ఒక ఆయన అన్నాడు, సార్ రియల్ ఎస్టేట్ చేయటం అనేది చాలా కష్టమండి, అందులో మీలాంటి వాళ్ళు అసలు పనికిరారు దీంట్లో రౌడీయిజం ఉంటుంది, మోసాలు ఉంటాయి, ఎన్నో ఇది ఉంటాయి, ఇప్పుడు దాకా మీరు సంపాదించుకున్న పేరు కూడా ప్రతిష్ట పాడైపోతాయి, మీరు వద్దండి అని చెప్పి సలహా ఇచ్చారు. అప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఏమండి రూపాయి కాయిన్కి బొమ్మ బొరుసు అని 2 ఎలా ఉంటాయో ప్రతిదానికి కూడా గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఉంటుంది. మీరందరూ బ్యాడ్ సైడ్ నుంచి చూసి చెప్తున్నారు, నేను గుడ్ సైడ్గా చూసి చెప్తున్నాను. నేను బొమ్మను చూసి చెప్తున్నాను, మీరు బొరుసును చూసి చెప్తున్నారు అని ప్రతి మనిషి కూడా పెళ్ళయిన తర్వాత తనకంటూ ఒక సొంత ఇల్లు కావాలని కోరుకుంటాడు. లేకపోతే ఇల్లు కట్టుకునేంత డబ్బులు లేకపోతే ఒక స్థలం అన్న కొనుక్కుందాం, 300 గజాలు 500 గజాల స్థలం కొనుక్కుందాం అని అనుకుంటారు. అలా కొనుక్కున్న స్థలం కానీ అన్నీ కలిసి వస్తే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ వాళ్ళ చదువులకు కానీ ఇదే కొన్న ల్యాండ్ని ఓ 10 ఏళ్ల తర్వాత అమ్ముకుంటే 10 రెట్లు 20 రెట్లు 50 రెట్లు కూడా పెరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా మంచిదండి. ప్రతి ఒక్కడు కూడా కలగనేటటువంటి ఒక మంచి వ్యాపారంగా ఇది నేను భావిస్తున్నాను. ఈ కళ నేను నీతిగా నిజాయితీగా చేస్తానండి. ఎక్కడ కూడా తప్పనేది జరగనివ్వను. క్లియర్ ల్యాండ్స్ మాత్రమే నేను కొనుక్కొని వ్యాపారం చేస్తాను. నా దగ్గరకు వచ్చి వెళ్ళిన ఏ కస్టమర్ అయినా సరే ఫలానా మురళీమోహన్లో జైబేరియాలో కొన్నాం, మేము నష్టపోయాము అనే మాట రావడానికి లేదు, దానికి నేను కట్టుబడి ఉంటానండి అని చెప్పి అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే కట్టుబడి ఉన్నాను. ఎక్కడ ఒక్క కంప్లైంట్ అనేది లేకుండా 30 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాను. నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చిన ఏ కస్టమర్ అయినా గుండె మీద చేసుకొని నేను ఆయన దగ్గరికి కళ్ళు మూసుకొని కూడా వెళ్ళి కొనొచ్చు అనేటువంటి పేరు తెచ్చుకొని ఇంకా బాగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరికీ ఎంతో సుపరిచితులు. సో ఎస్, డెఫినెట్గా తెలుగు సినీ పరిశ్రమలోని మహామహులతో చిత్రాలని నిర్మించిన ఘనత, అలాగే ఎంతోమంది హీరోలని తెలుగు తెరకి పరిచయం చేసినటువంటి ఘనత, ఆ హీరోలకి స్టార్డమ్ని అందించినటువంటి ఘనత కూడా డెఫినెట్గా శ్రీ అశ్విని దత్ గారికే సొంతం. అలాగే ఈరోజు కల్కితో మరోసారి చరిత్రని తిరగరాసే చిత్రాన్ని లాంచ్ మై హోమ్, మైరాన్ హోమ్స్ అండ్ మై డియర్ యువరాజ్ హోమ్స్. యువరాజ్ ఏంటి ఈ 2 పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి అని మా ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నేను ఈ ఫంక్షన్కి వెళ్తున్నాను, ఇట్లా మాట్లాడబోతున్నాను. నాకు కూడా ఆయన గత 4 రోజులుగానే పరిచయం. చూస్తేనే అర్థమవుతుంది, చాలా సింప్లిసిటీతో కూడుకున్న మనిషి. ఎంత సక్సెస్ అయినా భరించి సక్సెస్ని వెనక చిన్న పిల్లలాగా తిప్పుకుంటాడు ఈయన అని నమ్మకం నాకుంది.
ఇవాళ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నిటినీ మించి మీరు మరింత బలంగా పెద్ద కంపెనీ అవ్వాలని కోరుకుంటూ ఇంకా ఏం మాట్లాడాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బ్లెస్సింగ్సే మాకు కొండంత బలం సార్. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్రెజెన్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరిని కూడా శ్రీ నాగేంద్ర కుమార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ నాగేంద్ర కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆగస్ట్ 18 రోజు మేము ఈ బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్ని టీవీసీని లాంచ్ చేసాం. ఈరోజు గొప్ప లెజెండ్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అండ్ మురళీమోహన్ గారు, రియల్ ఎస్టేట్కే మరో పేరైన మురళీమోహన్ గారు, ప్రొడ్యూసర్ మెగా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు, ముగ్గురు వచ్చి మా యాడ్ని లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి యాడ్ ఈ రోజు నుంచి మాది బ్రాండింగ్ ప్రతి టీవీలోనూ ప్రతి దగ్గర మేము ప్రమోషన్స్ వైజ్ కస్టమర్కి కనెక్టింగ్కి దగ్గరగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యాడ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మంత్లో మేము షార్ట్లీ అంటే మీన్స్ ఈ మంత్ ఆగస్టు 25th మైరాన్ డైనాసిటీ అనే ప్రాజెక్ట్ని అడ్వెంచర్ పార్క్, వీరా అడ్వెంచర్ పార్క్ మైరాన్ మార్వెల్ రిసార్ట్తో 14 ఎకరాల రిసార్ట్తో 150 acres లేఅవుట్, దాంట్లో ఫస్ట్ ఫేజ్ని మేము స్టార్ట్ చేయడం జరగబోతోంది. గ్రాండ్గా కాజల్ చీఫ్ గెస్ట్గా, సుమా యాంకర్గా, ఇంకా సెలబ్రిటీస్ అండ్ స్పెషల్ గెస్ట్తో మేము లాంచ్ చేయబోతున్నాం. పెద్ద మెగా లాంచ్, హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ లేఅవుట్లోనే నెంబర్ 1 లేఅవుట్గా మేము దీన్ని లాంచ్ చేయబోతున్నాం. అన్ని సీసీ రోడ్లు డెవలప్మెంట్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విత్ రెరా నెంబర్తో చాలా గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నాం. చెప్పిన కమిట్మెంట్ ప్రకారమే దాని డెవలప్మెంట్ వికారాబాద్ మన్నిగూడ చేవెళ్ళ దగ్గర నుంచి మన్నిగూడ దగ్గర మేము హైవే ఫేసింగ్లో దీన్ని లాంచ్ చేస్తున్నాం. ఊటీ ఆఫ్ హైదరాబాద్ ఇది అంత గొప్ప పేరు ఉన్న ఏరియా. మన ఈ మధ్యనే సీఎం గారు మన రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, అక్కడ ఎన్నో ప్రాజెక్టులు 100 acresలో అనంతగిరి హిల్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులు నాడార్ అని రకరకాల ప్రాజెక్టులని అక్కడ ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి లాంచ్ చేయడం జరిగింది. అలాంటి మెగా ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం. 1 more September 8th మేము బాంబే హైవేకి మైరాన్ రాయల్ క్రస్ట్ అనే ఒక వెంచర్ని 25 acresలో లాంచ్ చేయబోతున్నాం. దాన్ని కూడా టీఎల్పీ నెంబర్ వచ్చేసింది, రెరా నెంబర్తో మేము లాంచ్ చేయబోతున్నాం. నెక్స్ట్ శంకరపల్లిలో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నాం. అండ్ మరో ప్రాజెక్టు ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్లో బిగ్గెస్ట్ మాల్ ప్రాజెక్ట్ను కూడా మేము బాచుపల్లిలో లాంచ్ చేయబోతున్నాం. ఇంకా హైదరాబాదు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చాలా ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నారు, హైదరాబాద్ను బాగా డెవలప్మెంట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ కస్టమర్లకి దగ్గరలో హైవే ఫేసింగ్లో మంచి అప్రిషియేషన్ వచ్చేటట్టు గుడ్ ప్రాజెక్ట్స్ని మేమందరం మా మైరాన్ తరపున, మా మైరాన్ టీం అందరి తరపున మేము ప్రాజెక్టులు అన్నిటినీ అఫోర్డబుల్ ప్రైజెస్తో ఎక్కడ కంపేర్ చేసినా తక్కువ ప్రైస్ మాదే ఉండేటట్టు చెప్పిన కమిట్మెంట్ ప్రకారం వీళ్ళందరికీ మేము మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రాండింగ్కి వచ్చాం. ఇంకా ముందు మేము మంచి ప్రాజెక్టులు మేము చేయబోతున్నాం. మీ యొక్క బ్లెస్సింగ్స్తో, మీ యొక్క సపోర్ట్తో డెఫినెట్లీ మేము మైరాన్ ద్వారా మీకు ఎప్పుడు అడ్వైజెస్లో కానీ సపోర్ట్లో కానీ అన్నిట్లోనే మేము ఉంటూ మంచి ప్రోడక్ట్ని ఇస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ తలపెట్టినటువంటి మైరాన్ వెంచర్స్ అన్నీ కూడా దినాభివృద్ధి చెందాలని, అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఒక డాక్టర్గా నేను పూర్తిగా మనసారా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ డాక్టర్ హరికుమార్, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఫ్రమ్ అపోలో. మైరాన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ని. ఆల్ ప్రాజెక్ట్స్ని ఓవర్లుక్ చేస్తాను. ఈరోజు జరిగిన ఈవెంట్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్, వన్ ఆఫ్ ద బిగ్ మూమెంట్ ఫర్ మైరాన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు వచ్చిన మహనీయులు ప్రతి ఒక్కళ్ళు, అశ్విని దత్ గారు, కేఎస్ రామారావు గారు, మురళీమోహన్ గారు, వాళ్ళ నుంచి ఇచ్చిన ఆశీస్సులతో మా కంపెనీ అందనంత ఎత్తుకి ఎదుగుతుందని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ సిఎండి సార్ ఉన్న విజన్ మాకు ఫ్యూచర్లో అప్కమింగ్ కానీ ఆన్గోయింగ్